మొదటిసారి అమెరికాకి వచ్చినట్టు రానియా మళ్ళీ ఎక్స్ట్రా చేయి నా తర్వాత పుట్టినోడు నువ్వు. మొదటిసారి అమెరికాకి వచ్చినట్టుందిరా తమ్ముడు. ఎప్పుడు అలాగే అంటావు. పద అక్కడ కూర్చుందాం. పద. వెల్కమ్ సార్. 1 2 3 4 5 6 ఏం లెక్క పెడుతున్నారు సార్? అదే బాత్రూమ్ ఎక్కడ అని. బాత్రూమ్ అదే బఫెట్ ఎక్కడ అని. పదండి సార్. ఏమండి మిమ్మల్ని అనవసరంగా అడిగాను బఫెట్ కి తీసుకెళ్ళమని. పొద్దున్న నుంచి ఆకలి. లేడీస్ కనపట్ల. ఇప్పుడు మనం తినడానికి వచ్చాం, సోకులు చేయడానికి కాదు. అర్థమైందా? మెయింటైన్ చేయి. పెద్ద హోటలే. ఆకలి వేస్తుందండి. ఉండు ఎందుకు కంగారు పడతావు? వస్తుందిలే. ఏం చూస్తున్నారు అనియా? ఏం లేదురా. ఏం లేనప్పుడు చూడటం ఎందుకు? చెప్తాను. మనం ఈ రెస్టారెంట్ కి ఫస్ట్ టైం వచ్చినట్టు ఉండకూడదు. ఇలాంటి రెస్టారెంట్ మనకు కొత్త ఏం కాదు అన్నట్టు ఉండాలి. అది అయితే ఇప్పుడు ఏం చెయ్యాలి? చెప్తా చూడు. చాలా బయట నుంచి వచ్చేవాడు నమస్కారం పెట్టాడు అనుకో, ఆడప్పుడప్పుడు వచ్చేవాడు అని అర్థం. అదే షేక్ హ్యాండ్ ఇచ్చాడు అనుకో, ఆడు రోజు వచ్చేవాడు అని అర్థం. ఆడిని చూసి మనం ఫాలో అయిపోయాం అనుకో, అంత హ్యాపీయే కదా. ఆడప్పుడప్పుడు చూడు. ఓ ఈ రోజు వచ్చేవాడు కదా. మనం అలా గుర్తుకోలేదురా. పద దా. దీన్ని కూడా బిల్ వేస్తారా? సార్ 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 సూప్ సార్. అది సూప్, అది భోజనం చేశాక తినాలి. చెప్తావా? అంటే చెప్తావా సార్? మీ రెస్టారెంట్ లో ఏసీ కదా, రెస్టారెంట్ కూడా చాలా తక్కువే. అయ్యో చెప్తావా? రెండు పెంచుతాను సార్. ఇదిగోండి సార్. థ్యాంక్ యూ సార్. సార్ సార్ అది ఏం చెప్పడం అంటే మనం అంటే ఆ మాత్రం ఉండాలి మరి. అక్కడ ఉన్నాడు రా. సరే పద. ఆయనతో వచ్చాం. ఇక్కడ కూర్చుందాం. సార్ బిర్యానీ వేసుకుంటారా సార్? బాత్రూమ్ రైట్ సైడేనా? రైట్ లోనే సార్. సార్ కబాబ్ వేసుకుంటారా సార్? బాత్రూమ్ లో వాటర్ వస్తుందా? వస్తుంది సార్. సార్ స్వీట్ వేసుకుంటారా సార్? బాత్రూమ్ లో టిష్యూలు ఉన్నాయా? ఉన్నాయి సార్. సార్ బాత్రూమ్ గురించి అని సార్ అడుగుతున్నారండి సార్? ఇక్కడ అంబియన్స్ ఎంత బాగుందంటే బాత్రూమ్ ఇంకెంత బాగుంటుందని. సార్ మెనూ సార్. అలాగే. ఇదేంటా కంపెనీ చైనీస్ రెస్టారెంట్కి వస్తేనే ఏంటి అక్షరాలే రివర్స్ లో ఉన్నాయి? సార్ ఇప్పుడు చూడండి సార్. ఏంట్రా నువ్వు నాకే చెప్తున్నావా? అంటే ఆ మంచి లేకుండా వచ్చావా? అలానే కాదేంట్రా. మీ రెస్టారెంట్ లో తినే ప్లేట్లే కాదు, ఇచ్చే మెనూ కూడా శుభ్రంగా లేదు. అయ్యో కస్టమర్లు జాగ్రత్త చూసుకుని తెలియదేంట్రా? వెల్కమ్ సార్. మెలకని కాదండి, బాగానే కనిపిస్తుంది. ఆడి మెలకొని అనలేదు, వెల్కమ్ అన్నాడు. అంటే రండి అని. నాకన్నా ముందు పుట్టో. అటు ఇటు చూడొద్దని చెప్పాను కదా. మనం వచ్చింది తినడానికే, వాళ్ళు తింటుంటే చూడడానికి కాదు. ఎలా ఉంది? అమ్మయ్యా కడుపు నిండిపోయిందండి. అప్పుడే ప్లేట్కి 800 కట్టాం. మూసుకుని తిను. నా వల్ల కాదండి, నా కడుపు నిండిపోయింది. ఏం పర్లేదు తిను. తినవా? నేను చచ్చిపోతాను నువ్వు తినపోతే. అయ్యో నేను చచ్చిపోతాను చెప్పానా? కానీ మరి
తిను తిను. ఇంకో 3 ఐటెంలు ఉన్నాయి, తొందరగా తినాలి. తొందరగా అలవాటు చేసుకొని వెళ్ళాలి. మళ్ళీ బాత్రూమ్కి వెళ్ళాలి బాబోయ్. చూడు జస్ట్ ఇంకా 5 ఐటమ్సే, వస్తున్నా, తొందరగా రావే. సరే ఇంకా సరే ఏంటి తినవా? ప్రసన్న తిన్నవా? బయట ఉన్నది ఎక్కడ ఉండదు. ఏంటయ్యా? సారీ సారీ అంటయ్యా. సరే చెప్పు చెప్పు. ఇంకా 2 ఐటమ్స్. లా 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 మొత్తం తీకేలా. నెక్స్ట్ ఐటమ్ నెక్స్ట్ ఐటమ్ నెక్స్ట్ ఐటమ్ నెక్స్ట్ ఐటమ్. నా వల్ల కాదండి. కొంచెం లూజ్ చేసుకో. ఏంటండి మీరేం చెప్తున్నారో నాకు అర్థం కావట్లేదు. నీ అంకమ్మ సారీ లూజ్ చేసుకోవే. చెప్పండి, ఇది రెస్టారెంట్ కదా. నేను అని దాని గురించి కాదు, బాగా మెక్కి తింటావని అందుకని చెప్పా. చీర లూజ్ చేసుకోవడం ఏంటండి? నేను తినలేను, నా వల్ల కాదు. మొత్తం వీడి తినేసిలా ఉన్నాడు. త్వరగా తిని, మొత్తం ఐటమ్స్ అన్ని ఆడి తినేసిలా ఉన్నాడు. అవునరా, తిను. ఏమండి, నా వల్ల కాదండి. బంగారం అమ్మా, లేకపోతే కట్నం ఏమనంటాడా మీ బాబు కర్రీ ఉంటానని. మీరంటే నాతో పాటు కాంతమ్మ హోటల్కి వచ్చినట్టు వచ్చారు. మేము కాంతమ్మ హోటల్కి రాలేదు, ఆయనతో వచ్చాం. అయితే నాకేంటి, నేను నా పిల్లలతో వచ్చా. ఇక్కడ గుడ్డ ఎక్కడ ఉంది? అర్రే, గుడ్డు పాకెట్లో ఉంది. దా దా తీ తీ ప్లేట్లో పెట్టుకోదా. అమ్మో చూసిరండి, ఈ నాకని పెద్ద ఉన్నాడు బాబాయ్. బాగా నింపేసినట్టున్నావుగా. ఇంకా తినాలి. నీకు ఇది ఎందుకురా యూజ్లెస్ ఫెలో. నా పిల్లని తీసుకెళ్తాను. సార్ బిల్ సార్. సార్ కార్డే క్యాషే సార్. బాత్రూమ్. ఇది బఫెట్ తినడానికి వచ్చినట్లేదు, బాత్రూమ్కి వెళ్ళడానికి వచ్చినట్టు ఉంది.